నమస్తే అందరికీ. సో ఈ రోజు మనతో ముచ్చట్లు పెట్టేనికి పేక మేడలు మూవీ టీమ్ని పట్టుకొచ్చేసిన. సో సినిమా టీజర్ అయితే రిలీజ్ అయింది కదా, మనం అందరం చూసేసినాం, నచ్చింది. సో సినిమా ఎట్లా ఉండబోతుందో అందరిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. హలో, మంచిగా ఉన్నారా? నీలగిరి అన్న ఎట్లున్నావు? హాయ్, నమస్తే. ఎట్లుర్రు అందరు? మంచిగా మంచిగా ఉన్నారా? ఎందుకు అంత డౌట్గా చెప్తారు? దగ్గరకు వస్తుంది కదా, టెన్షన్ అవుతుర్రా? ఏం టెన్షన్ పడకండి. మీరు మళ్ళీ ప్రమోషన్ వీడియో చేసిర్రు కదా, దాంట్లోనేమో పైసలు సరిపోతలేవు అంటుర్రు అన్న, ఎట్లా మరి? సరిపోతలేదు మీలాంటి నేను చేస్తే. నేను తెచ్చినా, నువ్వు ఏం టెన్షన్ పడకు. మీరు ఏం టెన్షన్ పడకు. నేను 100 రూపాయలు తెచ్చిన, మీరు 5-10 రూపాయలు అడిగిరు కదా, మీరు 5-10 రూపాయలు అడిగారు, నేను 50 రూపాయలు తెచ్చిన. సరిపోతాయా మరి? సరే, చాలా సరిపోతుంది. కాదంటే ఇంకా 20 రూపీస్ ఎక్కువ ఇస్తా. అట్లా చేయమంటారా? చందాలు ఇద్దామా? చేద్దాం చందాలు. కానీ నేను అందరి ముందు ఒక విషయం మీ దగ్గర నుండి ప్రామిస్ తీసుకుంటున్నా. సినిమా మంచిగా ఆడితే మాత్రం కలెక్షన్స్లో నాకు ఒక పర్సంటేజ్ అన్నట్టు ఉండాలి. మరి నా పేరు గుర్తు పెట్టుకో అన్న, నీలగిరి అన్న చెప్తున్నా, పర్సంటేజ్ ఉండాలి. పర్సంటేజ్ 100 రూపీస్ పర్సంటేజ్. ఇక మీరు ఓటీటీకి తర్వాత అమ్ముడు ఉంటుంది కదా, దాంట్లో కూడా పర్సంటేజ్ కావాలి. మరి ఇస్తున్నా కదన్నా నేను. మీకు ప్రమోషన్ కి నేను పైసలు ఇవ్వాలి, సినిమా చూస్తున్నా టికెట్ పెట్టుకొని, అంతే కదా. అగ్రిమెంట్ చేసుకుందాం. ఇంటర్వ్యూ తర్వాత అగ్రిమెంట్ చేసుకుందాం. రెడీ చేసేయండి. అగ్రిమెంట్ రెడీ చేయండి. నేను తీసుకొచ్చిన ఆ పేపర్ కూడా. ఆ పేపర్ అన్న ఇట్లా గమ్మున ఉన్నారు. మంచి టీజర్ అయితే జోష్ఫుల్ గా ఉంది. ఎట్లా తీసిర్రు సినిమా? ఎట్లంటే సేమ్ ఈ క్యారెక్టర్ బేస్డ్ అండి. అంటే చూస్తే రాకేష్ అన్న చూస్తే జర మెత్తగా ఉన్నాడు కదా, అలా కనిపిస్తాడు అట్లా, అంతే. అట్లా కాదా? చెప్పుర్రు మీరు ఎట్లా తీసిర్రా? ఎట్లా తీసామంటే బాగానే తీసాము, కనిపిస్తుంది. కానీ ఆడియన్స్ కి ఏం నచ్చబోతుంది దాంట్లో? లక్ష్మణ్ క్యారెక్టర్ నచ్చుతుంది. సో ఇప్పుడు 2 ఉన్నాయి. అంటే మేజర్గా చాలా ఇష్టంగా తిట్టుకునే క్యారెక్టర్ లక్ష్మణ్ అయింది. అంటే మనం చాలా ఇష్టంగా హేట్ చేస్తాం. అన్న మేము చాలా ఇయర్స్ నుండి తిట్టుకుంటున్నాం. మీరు మళ్ళీ తిట్టుకోవచ్చు, సినిమా చూసి మళ్ళీ తిట్టుకోవచ్చు, పర్లేదు, ఓకే. కాకపోతే ఈసారి ఏంటంటే మీరు సైకోలాగా అలా ఉండదు. బట్ ఈడెవడో మనకి ఎంటర్టైనింగ్, ఈడెవడో మనకు సర్కిల్లో తెలిసినోడే కదా, మనం నియర్ బై ఉన్నవాడే కదా, ఆ టోన్లో అనుకుంటారు. కానీ ఈడు ఇంత వరస్ట్గా ఉన్నాడు ఏంట్రా బాబు అన్నట్టుగా అనుకుంటారు. సో మరి ఇంతకుముందు కంటే వరస్ట్గా. సో అలాగే ఫీమేల్ క్యారెక్టర్ ఇప్పుడు అనుష కూడా జాలేస్తుంది, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మన ఇంట్లో ఎవరో ఒక పర్సన్ గుర్తొస్తారు. రాకేష్ గారు మీరే చెప్పాలి. నాకు ఎంతైనా వినోద్ గారిని చూస్తే భయం అవుతుంది మాట్లాడాలి. ఇక మీరు హీరో అన్న నేను కన్విన్స్ అవ్వలేకపోతున్నాను. నేను ఎట్లుండబోతుంది మీరే చెప్పాలి. మీరు కూడా చేస్తురా? నేను చేయట్లేదండి, ఓన్లీ మనం ప్రొడ్యూసింగ్. మీరు ఈ సినిమాలో లేరా? లేదు. మరి మంచిగా యాక్టింగ్ చేసుకుంటారు అన్ని సినిమాల, మరి ఎందుకు పైసలు జోలికి వస్తారు? మనకు రిస్క్ కదా. కొత్త ఫిల్మ్ మేకర్ ఎంకరేజ్ చేయలేరా అన్న? ఇగో మీరు నెక్స్ట్ సినిమా తీసినా నేను పైసలు పెడతా. అన్నతో ఎందుకు మనకి? అయితే చెప్పండి, మీరు పైసల ప్రొడ్యూసర్ దానికి ఎందుకట్లా వచ్చారు? అంటే ముందు నుంచి అనుకున్నామండి, ఏమన్నా చేయాలి, ఏమన్నా ఈ ముందు సినిమా నేనే ప్రొడ్యూస్ చేసుకున్నా, నేనే యాక్ట్ చేసుకున్నా. ఆ టైం అప్పుడు అనిపించింది అనమాట, బయట వాళ్ళతో కూడా సినిమా తీస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మంచి ఇంట్రెస్టింగ్ టాలెంట్ కనిపిస్తూ ఉంటుంది మన తెలుగు ఇండస్ట్రీలో. అది ఏమన్నా కొంచెం సపోర్ట్ ఇస్తే, సపోర్ట్ కోసమే చూస్తుంటారు చాలామంది. సరే మనకి ఎలాగైనా ఒక ప్రొడక్షన్ హౌస్ ఆ సినిమాతో చేసాం, లాస్ట్ సినిమా ఎవరికి చెప్పొద్దు అనేది. కంటిన్యూ చేద్దాం, నేనే హీరోగా కాకుండా బయట వాళ్ళతో కూడా చేద్దామని అలా చేసిన సినిమా ఇది. మంచిగా 2 బిజినెస్లు చేస్తారన్న. పైసలకే పైసలా? అబ్బో, ఈ సినిమా హిట్ అయితే మాత్రం అదే మీకు సగం నాకు సగం. ఆడితే పైసలు. ఆ పర్సంటేజ్తో నేను చేస్తాను తెలుసా అన్న, మీ ఇంకో సినిమాకు ప్రొడ్యూస్ చేస్తాను. ఎంత క్లారిటీతో ఉన్నారు. ఎట్లుంది ఐడియా? మస్తుంది కదా. సో ఇప్పుడు మీకేం నచ్చిందన్న పేక మెడలో? ఇప్పుడు మరి యాక్టింగ్ వైపు కూడా చేసిండ్రు. సో ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేయడానికి మీకు ఇక్కడ ఈ కాన్సెప్ట్లో ఏం నచ్చి మీరు యాక్సెప్ట్ చేసిండ్రు ఈ సినిమాని? సో స్టోరీలో ఫస్ట్ అయితే చాలా హానెస్ట్గా ఉంటుంది, మళ్ళీ ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఒక మాట, ఈ కథ మీకు చెప్పినప్పుడు ఆయన ఎందుకు నేనే చేస్తానులే లేదు అలా అనిపించలేదు. అంటే కథకి సెట్ అయ్యాను అనుకోండి, అప్పుడు నేనే కన్విన్స్ చేస్తాను డైరెక్టర్ని కూర్చుని, ఎవ్వరు అవసరం లేదు, నేను చేస్తానని. నేను సెట్ అవుట్ అని నాకు తెలుసు. ఇప్పుడు నేను ఫోర్స్ఫుల్గా చేసిన జనాలు అబ్బా 8 days అనవసరంగా తీసుకున్నారని, అవన్నీ ఎందుకని కరెక్ట్ పర్సన్ ఎదుగుదాం, రైట్ పర్సన్ అని
అలా వినోద్ని తెచ్చాను. మీరిద్దరు కలిసి అనుకుర్రా వినోద్? ఫస్ట్ నీలగిరి ఐడియా, నీలగిరి తీసుకొచ్చి చూపెడితే మళ్ళీ ఆడిషన్ చేశాడు, ఆడిషన్ చేసి తన్ని అలా అలా తెచ్చాడు. అయినా మీరు జర లవర్ బాయ్ లెక్క ఉంటాడు, చిచ్చర ఉన్నాడు కదా, అంతే కదా? తోటే అలాంటి క్యారెక్టర్ కావాలని వినోద్ను అంటే మీరు చిచ్చర లెక్క ఉంటారని కాదు కానీ. సో మీకు ఎట్లా అనిపించింది క్యారెక్టర్? అంటే ఇంతకు ముందు నుండి మేము విలన్ రోల్ అన్న మీ కళ్ళు చూస్తేనే భయం అవుతున్నాయి నాకు. ఎట్లా హీరోలాగా ఎట్లా అనిపించింది? ఇది చాలా కొత్తగా అనిపించిందా చేయడం? అవునవును, డెఫినెట్గా. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండి, అండ్ లాట్స్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయి ఈ క్యారెక్టర్కి ఈ మూవీలో. సో నాకు కూడా ఇది వెరీ ఫస్ట్ టైం ట్రయింగ్ కామెడీ అండ్ ఎవ్రీథింగ్. సో వినగానే నేను ఫస్ట్ ఓకే డన్. మీకు మైండ్లో ఏమన్నా వచ్చిందా స్టార్టింగ్లో యాక్సెప్ట్ చేసినప్పుడు? ఇంతకు ముందు నేను విలన్ రోల్స్ ఓన్లీ కంటి చూపుతో చంపేసేటోండి అందరినీ, ఇప్పుడు హీరోగా ఇట్లా యాక్టివ్గా ఫుల్ జోష్తో చేయాలి అంటే మీకు ఏమనిపించింది? ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా నన్ను అనిపించిందా? ఫస్ట్ దానికి ముందు ఫస్ట్ నాకు సర్ప్రైజ్ ఏంటంటే వీళ్ళు ఎలా నా దగ్గర వచ్చారు ఈ క్యారెక్టర్కి అని. సో దే ఆర్ బిలీవింగ్ ఇట్. సో ఓకే లెట్స్ డూ. నాకు ఒక్క డౌట్ నేను అడిగితే మేబీ దే విల్ గో ఆఫ్. సో ఓకే ఫస్ట్ అడగలే ఇంతవరకు, ఇప్పుడు అడుగుదాం, సిగ్గు అయిపోయింది కదా. చెప్పరు అన్న ఎందుకు? సో మీరు అన్నట్టుగా ఫస్ట్ వినోద్ ఎక్స్ప్రెసివ్ ఐస్తో చాలా ఉంటుందని ఒకటి. రెండోది ఏంటంటే సో నేను ఫీల్ అయింది, నేను ఎవరితోనో ట్రావెల్ చేయాలనే ప్రాసెస్లో వాళ్ళ సినిమాలు చూడను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళ యాక్టింగ్ వాళ్ళ సినిమాలు అవి చూస్తే నాకు అదే ఫిక్స్ అవుతాను. మ్యాక్సిమం అవాయిడ్ చేసి నేను విజువలైజ్ చేసుకుంటాను వీళ్ళు ఎలా చేస్తారో, వీళ్ళు ఏంటి. సో బేసిక్గా చేయగలరు అని తెలిసిన తర్వాత నా టోన్లో నేను వెళ్ళిపోతాను, వాళ్ళు ఎక్కువ ఫాలో అవును కదా. సో అనుషాది కూడా అసలు ఇన్స్టాగ్రామ్లో ఏం చూడలేదండి, అంటే నేను ఎవరిది చూడకుండా మైవి చూస్తే ఏమన్నా మళ్ళీ చేంజ్ చేద్దాం అన్న థాట్ తోటి అది ఎక్కువ చూడకుండా ఓకే ఎంఐ కరెక్ట్, సో వినోద్ కరెక్ట్గా ఉన్నాడు, దాన్ని విజువలైజ్ చేసుకుంటూ నేను ఎంజాయ్ చేసుకునే ప్రాసెస్లాగా వెళ్ళిపోతుంది అంతే. విజువలైజ్ చేసినట్టే టీజర్లో మంచిగా చేశారు వినోద్ గారు. సో మీ క్యారెక్టర్ ఎట్లా ఉండబోతుంది? మీరు చూస్తే ఇక్కడ డిఫరెంట్గా ఉన్నారు, ఆడ చూస్తేనేమో పాపం మాకు ఏడుపు వచ్చేస్తుంది టీజర్లోనే, ఎంత కష్టం పెట్టిండు ఈయన అని. అంటే చాలా రిలేటబుల్ క్యారెక్టర్ అండి. అంటే తెలిసిన వాళ్ళు ఏదో ఒకటి ఇలా హోమ్ మేకర్స్ ఏముంటారో లైక్ అలాంటి ఒక క్యారెక్టర్, అది చాలా నచ్చింది. అంటే చిన్న చిన్న డ్రీమ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఐ హ్యావ్ నాట్ స్టడీడ్ సో మచ్, అట్లీస్ట్ మై కిడ్ షుడ్ స్టడీ అనే థాట్ ప్రాసెస్. ఇప్పుడు నేను ఇంకా తెలుగు మీడియంలో అంతా చదివాను, అట్లీస్ట్ మై సన్ షుడ్ స్టడీ ఇన్ అన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, హీ షుడ్ బికమ్ అలాంటి ఒక క్యారెక్టర్స్ మేము చూసుంటాం. సో అలాంటి రిలేటబుల్ క్యారెక్టర్స్ రాశారు కాబట్టి నాకు అది చాలా నచ్చింది వరలక్ష్మి క్యారెక్టర్ అనేది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. మీరు తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు. అవును, థ్యాంక్స్ అండి, నాకు ఇలా చెప్పడం. చాలా క్లియర్గా మాట్లాడుతున్నాను. అంటే వర్క్షాప్ 3 నెలలు పెట్టామండి సినిమా స్టార్ట్ అయ్యే ముందు. వాళ్ళకి రోజు మా డైరెక్టర్ కూర్చుని ఒక తెలుగు ట్రైనర్ ఉండి అందరు కలిసి నేర్పించేవాళ్ళు. ఇప్పుడు కూడా స్క్రిప్ట్ ఉంది పాకెట్లో, ఇంటర్వ్యూకి ముందే ఏం చెప్పాలి. సో మీకు కూడా తెలుగు మంచిగా మాట్లాడుతారు. చాలా మంచిగా. నేను రీసెంట్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో అన్నని చూసినాను, వినోద్ అన్నని. అక్కడ నెగిటివ్ రోల్ కదా, ఇక్కడ హీరో ఎట్లా జరగబోతుంది ఇదంతా అనుకున్నాను, షాక్ అయినాను. సో మీరు చెప్పండి అన్న, ఇంకా అంటే ఈ వీళ్ళిద్దరు చుట్టే తిరిగిపోతుందా క్యారెక్టర్ స్టోరీ అంతా? లేదండి, అంటే నేను ఎంచుకున్న విధానం ఏంటంటే సో హీరోయిన్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ద సినిమాలో ఒక పార్ట్ లాగా ఉంటుంది. సో ఆ పక్క నుండి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. సో వాళ్ళు మధ్యలో వస్తారు, వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళు ఎక్కువ చేస్తారు. సో ఇక్కడెక్కడ కూడా హీరోలాగా పోర్ట్రేట్ చేసేలాగా ఉండదు సినిమాలో. సో ఇక్కడ బేసిక్ ఏంటంటే వినోద్ క్యారెక్టరు అందరితో అసహించుకునే క్యారెక్టరు, అక్కడ క్యారెక్టర్లు కూడా అలా బిహేవ్ చేస్తాయి. వాళ్ళందరూ అరే తురేని గట్టిగా అరుస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు. సో పార్ట్ ఆఫ్ ద లైఫ్ అక్కడ బస్తీలో వీళ్ళిద్దరు ఒక ఫ్యామిలీ అంతే. కానీ సో మిగతా క్యారెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అది ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంటుంది ఎండింగ్ వరకు. సో వాళ్ళ ట్రావెలింగ్ ఏంటి, వాళ్ళ ఆర్క్ ఏంటి అని ఉంటుంది. సో అందులో వీళ్ళు చాలా జోష్గా రన్ అయ్యే ప్రాసెస్ ఒకటి ఉంటుంది. ఆగమాగం ఉంది టీజర్ అంతా. సో రాకేష్ గారు, ఇట్లాంటి మంచి కాన్సెప్ట్లు ఈ మధ్య ఓటీటీలో కూడా రిలీజ్ అవుతున్నాయి. సో ఓటీటీలో రిలీజ్ కాకుండా ఇట్లా థియేటర్ రిలీజ్ అని ఎందుకు అనుకున్నారు? అంటే కంటెంట్ బట్టి మాకు ఫస్ట్ నేను తీసేటప్పుడు చాలామంది అనుకుంటారు ఇది చిన్న సినిమా, ఇది పెద్ద సినిమా అని. ఇప్పుడు యూజువల్గా మేము ఎలా చేస్తామంటే ఫస్ట్ సినిమాకి ఏం కావాలో తీసేద్దామని.
మేము సినిమా చూసుకున్న తర్వాత మాకు థియేటర్లో ఇది చూస్తే సౌండ్ బాగుంటుంది అనిపించింది. సౌండ్ అంటే ఇది కాదు, జనాలకు బాగా రీచ్ అవుతుంది. అండ్ కొన్ని మాకు ఎండ్కి వెళ్ళే కొద్దీ, క్లైమాక్స్కి వెళ్ళే కొద్దీ కూడా అలాగే ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ వచ్చే కథ ఇది. చిన్న కథ అలా ఓటీటీలో చూస్తే చూడొచ్చు అని అలా కాదు, సాలిడ్గా లాస్ట్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అదైతే అంటే నేను చిన్న సినిమా అనట్లే, మంచి కాన్సెప్ట్ ఉన్న టీజర్ లాగా కనిపిస్తుంది. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కొంచెం ఓటీటీలో మంచిగా రిలీజ్ అవుతాయి, సో థియేటర్కి ఎందుకు అని అడిగిన. సో వినోద్ గారు చెప్పండి, మీకు ఇక్కడ ఈ క్యారెక్టర్లో ఏమైనా ఛాలెంజింగ్ అనిపించిందా? ఏదన్నా ఎక్స్ప్రెషన్ కానీ ఇట్లా ఏదన్నా సీన్ కానీ? పర్టికులర్ సీన్స్ ఏం చెప్పలేము, బట్ ఈ వరల్డ్కి అడాప్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. సో దట్స్ వై ఐ మీన్ ఇక్కడ హైదరాబాద్లో ఒక బస్తీలో ఆ వరల్డ్కి అడాప్ట్, సో అడాప్టింగ్ టు దట్ బికాస్ ఐఎమ్ టోటలీ న్యూ, ఐ హెవెంట్ సీన్ దట్. సో అది కొంచెం ఇట్ టుక్ టైం. ఓకే, ఇట్లా అంటే ఇట్లా బస్తీలో ఈ పిల్లగాడు ఇట్లుంటాడు, ఇవన్నీ మీకు అలవాటు అవ్వడం కష్టం. ఎట్లా ఏమైనా హోంవర్క్ చేసిరా బస్తీలోకి పోయి? 1 month 1.5 months వర్క్షాప్ చేసాము. ఓకే, ఆ బస్తీలో ఒక ఇల్లు ఉండే అండి, ఒక బస్తీ. ఇప్పుడు మనకు సెట్ వేస్తే అవ్వదని బస్తీలోకి వెళ్ళి ఒక ఇల్లు, ఒక ఫ్యామిలీ ఉంటే బస్తీలోనే ఒక ఫ్యామిలీ ఉన్నారు. ఆ ఇంట్లో ఒక పురాణపూర్ బస్తీ అని మనకి తెలుసు, పురాణపూర్. అక్కడికి వెళ్ళిపోయి ఒక ఫ్యామిలీ ఉంటే వాళ్ళని ఓ 3 నెలల వరకు వేరే ఇల్లు ఇచ్చి ఆ ఇంట్లోనే షూట్ చేసాం మొత్తం. షూట్ ముందు ఒక 10 days వరకు ఆ లొకేషన్లోకి వెళ్ళిపోయి మామూలుగా కెమెరా పెట్టి డెమో షూట్ లాగా. అంటే ఇప్పుడు సీన్ అంటే ఐడియా ఏంటంటే, మనం ఇంట్లో కిచెన్లో పని చేస్తున్నప్పుడు ఉప్పు ఎక్కడ ఉందంటే ఎత్తుకోము, టక్కని తీసేస్తాం. సో ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఆ ఇంట్లో ఒక 10 days ట్రావెల్ చేసి చిన్న చిన్న సీన్స్లో తీసుకొని కట్ చేసుకొని, అంటే చిన్న హౌస్ ఉన్నప్పుడు ఫస్ట్ మనకి మెంటల్గానే ఒకటి అనిపిస్తుంది, ఇందులో ఇరుగ్గా ఉంది కదా అని. సో ఫస్ట్ ఆ ఫీలింగ్ పోగొట్టేస్తాం అనుకోండి, పార్ట్ ఆఫ్ లాగా. ఏ వస్తువు ఎక్కడ పెట్టాలన్నది వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది, ఏ వస్తువు ఎక్కడ ఉంటుంది. ఆ డీటెయిలింగ్ కోసం, ఆ ఎమోషన్ కోసం వాళ్ళతో ట్రావెల్ చేసాము. అక్కడ కింద పైసలు కూడా పెట్టిర్రా? అవన్నీ పార్ట్ ఆఫ్లో. అందులో ఒక టోన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి నేను క్యారెక్టర్ ఒక టోన్ వరకు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వడము, లేకపోతే ఆ మూడ్లోకి తీసుకెళ్ళడం వరకే ఫోకస్ చేస్తే సరిపోయింది అనిపించింది. ఓకే, సో ఇంకో హీరోయిన్ ఉన్నట్టున్నది కదా? హీరోయిన్ కాదు, ఓకే, మంచి డిఫరెంట్ క్యారెక్టర్. సినిమాకి చాలా ఇంపార్టెంట్ కూడా ఉంది ఆ క్యారెక్టర్. డిస్టర్బ్ చేస్తుంది కావచ్చు సినిమాలో? అందరినీ చేస్తుంది, మనల్ని కూడా చేస్తుంది. సో అంటే వీళ్ళిద్దరి మధ్య కాకుండా అటువైపు ట్రాక్ వెళ్తున్నట్టున్నది. చాలా వైపు ఉందండి, ఇటువైపు ఉంది, ఇంకో వేరేది కూడా ఉంది, రివీల్ చేయట్లేదు. అన్ని చోట్ల పంపించిర్రా వినోద్ గారిని? కష్టం పెట్టిండా అంటే సతాయించిండా మన నీలగిరి అన్న? నో లేదా అలవాట్లేదు పనులు చేపించి? ఎట్లా మీకు ఎట్లా అనిపించింది అవన్నీ? మీరు ఇంతకుముందు సినిమాలు చేసిర్రా? అంటే తెలుగులో కాదు, తెలుగులో ఇది ఫస్ట్ ఫిలిం. కన్నడలో చేశాను అనమాట, బట్ ఇంకా రిలీజ్ అవ్వాలి కొన్ని. అవన్నీ మంచిగా ఇట్లా హీరోయిన్ లెక్క హెయిర్ అవన్నీ మంచిగా ఉంటుండే అన్న. ఇక్కడ మొత్తం బాసాలు దొమ్మిచ్చుడు, బట్టలు ఉడికిచ్చుడు అవన్నీ చేసిరు. అయ్యో, మీకు ఎట్లా అనిపించింది చెప్పండి ఈ క్యారెక్టర్? చాలా నచ్చిందండి. అంటే ఛాలెంజింగ్ పార్ట్ అని అనిపిస్తే, కొడుకున్నాడు కాబట్టి టు యాక్ట్ విత్ చైల్డ్ యాక్టర్ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ న్యూ ఎక్స్పీరియన్స్, బికాస్ వాళ్ళు ఇట్స్ అ డిఫరెంట్ థాట్ ప్రాసెస్ కదా. బట్ మేమైతే వీ యూస్ టు డిస్కస్ అలాట్, like every scene mundu we used to like, should we do this, should we not do this ala. But with him it was a completely different, like he was very confident ala vachesi ala chesevadu anamata. So that was a very nice interesting learning experience for me as an actor. Chala scenes like we have interacted a lot with him, so that was a really interesting learning. వినోద్ గారి మూవీస్ చూసిరా మీరు ఇంతకుముందు? చూసారా? చూసాను, ఏది చూసాను నన్ను లైక్ అంటే చూసి ఉంటే వద్దనేదేమో. లేదండి, చూసాను. చూసిర్రా? ఓకే, ఎట్లా అనిపించింది ఆయన ఏదైనా మధ్యలో ఇట్లా సడన్ గా నా పేరు శివ క్యారెక్టర్లోకి వచ్చిర్రా? లేదండి, అంటే ఆయన రియల్ దాంట్లో ఈజ్ అ వెరీ కంప్లీట్లీ ఆపోజిట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ హి హస్ డన్. హి ఈజ్ అ వెరీ సైలెంట్, జెంటిల్, కైండ్ హ్యూమన్ బీయింగ్. ఎందుకో సో ఇట్స్ ఒకటి అనుకుంటానా. హి ఈజ్ జస్ట్ అన్ అమేజింగ్ యాక్టర్. పూర్తిగా అంటే దబ్బారు కదా కొంచెం. నో అంటే ఐ థింక్ హి ఈజ్ దట్ మచ్ అమేజింగ్ యాక్టర్, హి ఈజ్ వెరీ కన్విన్సింగ్ దట్ వే. సో అలా అనిపిస్తుంది. కానీ అవుట్ సైడ్ ఇలా ఈజ్ లైక్ వెరీ సైలెంట్, కీపింగ్ టు హిమ్సెల్ఫ్,
అలాంటి ఒక పర్సన్ అనమాట. అప్పట్లో ఒక న్యాచురల్ విలన్స్ అంటే ద బెస్ట్ విలన్ పార్ట్ అంటే అది నా పేరు శివ కదా. బెస్ట్ విలన్స్ ఉంటారు దాంట్లో న్యాచురల్గా చాలా వాళ్ళ ఎఫర్ట్లెస్గా అసలు గడ్డాలు మీసాలు వాళ్ళని చూస్తేనే భయం అవుతుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ చాలా ఓకే. సో మీరు ప్రొడ్యూసర్ కదా, మధ్య మధ్యలో వచ్చి ఏమన్నా సజెషన్లు అట్లా ఏమైనా ఇచ్చారా? సజెషన్సా? నీలగిరే చెప్పాలి. అంటే మేము సాలిడ్గా ప్రీ ప్రొడక్షన్లోనే ప్లాన్ చేసుకున్నాం. ఒక 8 months వరకు చేసుకున్నాం. జనరల్గా ఏ ప్రొడ్యూసర్ అంత టైం ఇవ్వడు. లక్కీగా నాకు రాకేష్ అది హెల్ప్ అయింది. సో మేము స్టోరీ బోర్డులు వేసుకుంటాం, అక్కడే డిస్కషన్ అయిపోద్ది. బేసిక్గా డెమో షూట్లు కూడా లొకేషన్లో చేసుకున్నాం. సో మాకు ఆ బస్తీ వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు. సో మేజర్గా వాళ్ళు చాలా ఒక ఫ్రెండ్లీ టోన్లో ఒక ఫ్యామిలీలో పార్ట్ ఆఫ్ లాగా అయిపోయారు వాళ్ళు. సో దానివల్ల ఏంటంటే అక్కడ ఇంకా మళ్ళీ క్లాసెస్ డిస్కషన్స్ వచ్చేంత సినారియో అంత స్కోప్ లేదు. A to Z అంతా పేపర్ మీద ఉంటుంది, స్టోరీ బోర్డ్లో ఉంటుంది, వచ్చిన ఫుటేజ్లో ఉంటుంది. సో ఎక్కువ నాకేంటంటే నేను నా ఇంటర్ఫియరెన్స్ ఎప్పుడు ఉంటుందండి, పక్కా ఉంటుంది, పెట్టుకుంటా. ఎందుకంటే డబ్బులు పెడుతున్నాం, చాలామంది ఎఫర్ట్ కూడా పెడుతున్నాం కాబట్టి స్క్రిప్ట్ వరకు కూర్చుంటా అండి. స్క్రిప్ట్ ఒక్కటి వరకు లాక్ అయిపోతే ఇంకా వదిలేస్తాం. ఇంకా ప్రాసెస్ వాళ్ళంతటా వాళ్ళు ఫిగర్ అవుట్ చేసుకోవాలి. జస్ట్ నాకేంటంటే ఏమైనా నేను సపోర్ట్ చేయగలుగుతానని చూసుకుంటాను అంతే. ఎట్లా అన్నా మెల్లగా ఇటువైపు వస్తారా? అంటే అది కంటిన్యూ చేద్దామనండి. ఎందుకంటే చాలామంది టాలెంట్ ఉంది, ఏదో రకంగా మనకి ఇప్పుడు మన సైడ్ నుంచి ఏమైనా చేయొచ్చా అనేది. నాకు మంచి టీం కూడా ఉంటుందండి, చాలా మంచి టీం ఉంటుంది. అందరు ఇలా ఎంతూజియాస్టిక్ టీమే. సో అందరం కలిసి చేస్తున్నాం. సో వినోద్ గారు మీరే చెప్పాలి, మెల్లగా మీరు కూడా ఇటువైపు వస్తారా? హీరో వైపు? హీరో సార్ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయారు. హీరో విలన్ వదిలేసి హీరో వైపు వస్తారా? ఎట్లా? హీరో అటువైపు వెళ్తాడు, మళ్ళీ ఇటువైపు వస్తారు, మళ్ళీ అటువైపు. మాకు ఇన్ని షేడ్స్ ఉన్నాయా? ఓకే. సో ఇంత గ్యాప్ వచ్చింది నా పేరు శివ తర్వాత, కొంచెం గ్యాప్ వచ్చినట్టున్నది కదా మా తెలుగులో. అవునవును, తెలుగులో జస్ట్ ఐ హెవ్ డన్ 2-3 మూవీస్ అండ్ ఇప్పటి వరకు. సో ఆఫ్టర్ దట్ ఐ డెంట్ డూ. ఎందుకంటే నో, వచ్చిన ఆపర్చునిటీస్లో ఐ చోస్ ద బెస్ట్ అండ్ డెడ్ ఇన్ తెలుగు. సో అండ్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ దిస్ ఆపర్చునిటీ కేమ్. సో యూనో మై ఫస్ట్ టైమ్ యాజ్ అ లీడ్ హీరో. సో మీరు అంటే ముందు నుండి హీరో అవ్వాలి అనుకునే ఇండస్ట్రీకి వచ్చారా ఎట్లా? లైక్ యాక్టింగ్లోకి? అవునండి, లైక్ హీరో అంటే ఐ షుడ్ బీ ఏబుల్ టు లీడ్ అ స్టోరీ, యూనో పర్ఫెక్ట్ కమర్షియల్ మాస్ హీరో అది నాకు వద్దు, రాదు. సో మంచివి. సో ఐ వాంట్ టు లీడ్ అ గుడ్ స్టోరీ. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ దట్. ఓకే. మీ క్యారెక్టర్కి మంచి ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్? డెఫినెట్లీ. యా. ఓకే. సో మీకేమైనా పర్టికులర్గా ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఏమన్నా ఉందా? నాకా చాలా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఐ మీన్ చెప్పేసేయండి, నీలగిరి చూసుకుంటాడు. చాలా ఉన్నాయి. ఐ మీన్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది. నెక్స్ట్ అట్లా రాయండి కాన్సెప్ట్. నన్నే పెట్టుకోండి రాదు. ఏమైనా ఉన్నాయి అట్లాంటి? ఇట్ కీప్స్ చేంజింగ్ బై టైమ్. ఇప్పుడు రీసెంట్లీ ఐ వాంట్ టు డూ సంథింగ్ లైక్ మ్యూజిషియన్ క్యారెక్టర్. ఐ వాంట్ సంథింగ్ టు డూ విత్ మ్యూజిషియన్ క్యారెక్టర్ ఇప్పుడైతే. అన్న మీరు ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి మీ ప్రొడక్షన్లో ఏ హీరోని చేయాలని ఉంది మీకు? ఇంకా మీరు లైన్గా ప్లాన్ చేసారు కాబట్టి మైండ్లో కొంతమంది ఉంటారు. అంటే ఫిక్స్ అయిపోలేదండి ఈ హీరోస్తో వర్క్ చేయాలని. మీకు ఇష్టమైన మీరు చేయాలి ఇష్టమైన అంటే పెద్ద లిస్టే ఉంది. బట్ అంటే నాకు కూడా ఇప్పుడు సెకండ్ ఫిల్మ్ తీసానండి. నాకు ఇంకొక 2-3 ఫిల్మ్స్ తీస్తే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది, పెద్ద హీరోస్తో నేను చేయగలుగుతాను, ఈ హీరోలతో జస్టిఫికేషన్ కూడా చేయాలి కదా వాళ్ళని. సో నాకు ప్రస్తుతానికి అయితే మంచి కథలు పడదాం అండ్ కొత్త వాళ్ళతో ఏమన్నా ఫస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. వాళ్ళతో ఏమన్నా కొత్త వాళ్ళు ఆర్ ప్యాషనెట్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళతో చేద్దామని అక్కడ ఉంది నా మైండ్ ఎక్కువ. ప్రాబ్లీ ఒక్కసారి నాకు స్ట్రెంగ్త్ వచ్చిన తర్వాత, నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు నేను వెళ్ళొచ్చు పెద్ద బడ్జెట్లకి, పెద్ద హీరోలకి. అంటే పెద్ద హీరోలు అనేసరికి బడ్జెట్స్ వస్తాయి కదా, సో అది హ్యాండిల్ చేయడానికి కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి నాకు. సో మీరు విలన్గా చేసారు కాబట్టి ఏదన్నా హీరో పక్కన విలన్గా చేయాలని ఉందా? ఈ హీరో తేటైతే నేను ఆడుకుంటాను. అల్లు అర్జున్ గారితోనా? అలా చేసిండు, పిల్లి కళ్ళు పెట్టుకొని మరీ చేసిండు.
సో ఈ పేక మేడలు మీకు మంచి హిట్ అవ్వాలి, నాకు కూడా మంచి ప్రాఫిట్స్ రావాలని కోరుకుంటున్నాను. అన్న మర్చిపోవద్దు మళ్ళా, అంతే కదా, దొంగ సంతకాలు పెట్టవద్దు మళ్ళీ. ఏమన్నా అన్ని జెన్యునే. ఏమో అన్న ముఖం చూస్తుంటే జర దొంగనే అనిపిస్తుంది. అదేంది ఇందాక అమ్మాయికి ఉన్నాం స్టార్టింగ్ లో, మంచోడు అమ్మాయికి ఉన్నాం స్టార్టింగ్ లో, ఇప్పుడు అగ్రిమెంట్ వచ్చేసరికి జర నవ్వు జర చిన్నగా అవుతుంది. ఓకే, సో మంచి హిట్ అవ్వాలి మీ అందరికి. ఇలాంటి సినిమాలు మంచి ప్రొడ్యూస్ చేయాలన్న మీరు కూడా మంచి ఒక లవర్ బాయ్ క్యారెక్టర్ అయితే చేయండి, అట్లా కూడా చూద్దాం. సో మీరు కూడా తెలుగులో మంచి సెట్ అవ్వాలి. ఇంకా మీకు ఏదైనా హీరోతో పర్టికులర్గా చేయాలని ఉందా? అంటే పెద్ద లిస్టే తెలుగు సినిమాలు చూస్తారా? చూస్తాను. ఏ హీరో అంటే మీకు ఇష్టం బాగా? ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు అంట. ఓ, సో అన్న మీకు నెక్స్ట్ ప్లాన్స్ ఉన్నాయా, ఇంకేమైనా కథలు ఉన్నాయా ఏదైనా హీరో కోసం? అలాగే లేదు, కాన్సెప్ట్స్ రైటింగ్లో ఆలోచిస్తున్నాము, జరుగుతున్నాయి అట్లా. దీంట్లో సాంగ్స్ ఉంటాయి అన్న? ఉన్నాయి, 3 సాంగ్స్ ఉన్నాయి. అంటే లక్ష్మణ్ మీద ఒక సాంగ్ రిలీజ్ అయింది, అది తెలుసు. హీరోయిన్తో ఏమన్నా? హీరోయిన్తో ఒక సాంగ్ ఉంది, అది కంప్లీట్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్ సాంగ్. అది అంటే సినిమాలో సినిమాని ఒక లైఫ్ లాగా చెప్పే, అంటే ఓన్లీ ఫర్ ఫీమేల్ కోసం ఒక సాంగ్ ఉందండి. ఎంటైర్ ఫీమేల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఫీమేల్స్ సిచ్యువేషన్ ఏంటని దాన్ని ఫోక్లో చేసాం. మాకు రాజశేఖర్ మాస్టర్ అని అతను అనంతపూర్లో ఉంటాడు, తను చెక్క భజన చేస్తూ ఉంటాడు. సో ఆయన టోన్ తీసుకొని ఆయనతో పిలిపించేసి ఆయనతో చేయించాం. స్మరణ్ అని ఈ సినిమాకి స్మరణ్ మ్యూజిక్ డైరెక్టర్. సో మేమిద్దరం కూర్చొని ఆలోచించుకున్నాం, ఇతను పిలిపించేసి ఆయన దగ్గర కొన్ని సాంగ్స్ విని ఇదైతే మనకు బాగా సెట్ అవుతుంది అన్నట్టుగా అతనే పాడారు, చాలా బాగా పాడారు. అన్న నాకు ఇంకో క్వశ్చన్ ఉన్నది. సో ఈ జనరేషన్లో మీరు ఎప్పటి నుండో చేస్తున్నారు కాబట్టి మీకు తెలిసి ఉంటుందని అడుగుతున్నా. ఈ జనరేషన్లో ఆడియన్స్ని కన్విన్స్ చేయడం ఎట్లా? అంటే ఆడియన్స్ ఒకవేళ నచ్చితే ఓకే దాన్ని హిట్ చేస్తున్నారు, లేదు అంటే ఒక్క నిమిషంలో ఒక్కరోజే చాలు దాన్ని ఫ్లాప్ చేయడానికి. సో ఆ ఆడియన్స్ని కన్విన్స్ చేయడం ఎలా అని అనుకుంటున్నారు ఈ జనరేషన్ ఆడియన్స్ని? యాక్చువల్గా గుడ్ క్వశ్చన్ అది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు రిలీజ్ అయితే ఏంటి అనేది సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అని ఆ ఫ్రైడే తెలిసిపోద్ది. సో నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈ సినిమా మీద ఫస్ట్ కొత్త వరల్డ్ హైదరాబాద్ బస్తీల్లో అనేది మనకి ఎక్కడ కథ చెప్పలేదు మన దాంట్లో. అండ్ మనం ఏంటంటే ఒక రియలిస్టిక్ అప్రోచ్తో అండ్ ఎక్కడ ఎంటర్టైన్మెంట్తో వెళ్తున్నాం. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్లో మనకు ఒక ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉంటుంది. లాస్ట్లో ఒక రౌండ్ ఆఫ్ ఒక పే ఆఫ్. సో ఒక డిఫరెంట్ సెటప్, ఒక డిఫరెంట్ వరల్డ్ అండ్ ఒక రిలేటబుల్గా అందరికి మనం రిలేట్ అవుతాం. అరే హీరోతో కొందరు రిలేట్ అవుతారు, హీరోయిన్తో కొందరు రిలేట్ అవుతారు, చుట్టుపక్కల క్యారెక్టర్స్తో కూడా. అది నాకు కాన్ఫిడెన్స్, రిలేటబిలిటీ, ఎంటర్టైన్మెంట్ అండ్ డిఫరెంట్ వరల్డ్. దీంతో జనాలు మంచిగా ఎంటర్టైన్ అవుతారని. ఆడియన్స్ నిజంగానే ఈ రోజుల్లో కొంచెం రిలేట్ అయితే వాళ్ళు నెత్తి మీద పెట్టుకుంటున్నారు సినిమాని, లేదు అంటే పక్కన పెట్టేస్తారు. ఓకే, సో మీరేం భయపడకండి, మేమున్నాం. సో థ్యాంక్ యూ, ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో అందరికీ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్.